హాయ్ ఫ్రెండ్స్, ఇవాటి ఈ వీడియోలో రాబోయే మున్సిపల్ ఎలక్షన్ 2026 కి సంబంధించి పోలింగ్ బూత్ వైజ్ ఓటర్ స్లిప్ అయితే రెడీ అయ్యాయి. ఇవి మీకు ఓటు వేసే ముందు రోజు లేదా పోలింగ్ స్టేషన్ ముందు ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇందులో చాలా మందికి ఆ స్లిప్లు రాక ఓటు ఎక్కడ వేయాలో తెలియక ఓటు వేసే ఛాన్స్ మిస్ అవుతారు. ఇప్పుడు ఆ టెన్షన్ లేకుండా మీరే ఆన్లైన్ లో ఓటర్ స్లిప్ ని డౌన్లోడ్ చేసుకొని పోలింగ్ బూత్ లొకేషన్ ని ముందుగానే ఎలా తెలుసుకోవాలో ఈ వీడియోలో చెప్పబోతున్నాను. దయచేసి వీడియో లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. సో ఇందుకోసం మొదటగా మీ ఫోన్ లోని బ్రౌజర్ ని ఓపెన్ చేసి సెర్చ్ లో ఓటర్ ఐడి పోర్టల్ అని టైప్ చేస్తే పైన వెబ్సైట్ చూపిస్తుంది, లేదా దీని డైరెక్ట్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది, చెక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మెయిన్ విండో ఓపెన్ అయ్యాక ఇక్కడ రైట్ సైడ్ చివరన సెర్చ్ యువర్ నేమ్ ఇన్ ఓటర్ లిస్ట్ అని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇందులో మీ ఓటర్ ఐడిని 3 విధాలుగా సెర్చ్ చేయవచ్చు. ఒకటి ఓటర్ ఐడి నంబర్ ద్వారా, 2 సెర్చ్ బై డీటెయిల్స్ ద్వారా, 3 సెర్చ్ బై మొబైల్ నంబర్ ద్వారా. ఇందులో 3 విధాలుగా నేను సెర్చ్ చేసి చూపిస్తాను. సో మొదటగా సెర్చ్ బై ఓటర్ ఐడి. ఇక్కడ ఒకవేళ మీ ఓటర్ ఐడి నంబర్ ఉంటే పైన మీ రీజనల్ లాంగ్వేజ్ ని సెలెక్ట్ చేసుకొని కింద మీ ఎపిక్ నంబర్ ని ఎంటర్ చేసి పక్కన స్టేట్ ని సెలెక్ట్ చేసి కింద క్యాప్చా ఎంటర్ చేసి సెర్చ్ చేస్తే కింద మీ ఓటర్ ఐడి డీటెయిల్స్ వచ్చేస్తాయి. ఇందులో మీ కంప్లీట్ డీటెయిల్స్ తో పాటు మీ నియోజకవర్గం, అలాగే పక్కన పోలింగ్ బూత్ అడ్రస్ అండ్ అలాగే పక్కన పోలింగ్ స్టేషన్ ని కూడా క్లియర్ గా చూపిస్తుంది. ఇప్పుడు ఈ డీటెయిల్స్ తో కూడిన స్లిప్ డౌన్లోడ్ చేసుకోవడానికి పక్కన వ్యూ డీటెయిల్స్ ని సెలెక్ట్ చేస్తే మీ ఓటర్ ఐడి స్లిప్ పీడిఎఫ్ లో జనరేట్ అయి వస్తుంది. డౌన్లోడ్ చేసుకొని ఓటు వేసే రోజు ఈ ఐడి ప్రూఫ్ తో స్లిప్ తీసుకొని వెళ్ళండి. ఒకవేళ ఇక్కడ మీ డీటెయిల్స్ చూపించకపోతే థర్డ్ ఆప్షన్ సెర్చ్ బై మొబైల్ నంబర్ ని సెలెక్ట్ చేసి ఇందులో పైన స్టేట్ ని సెలెక్ట్ చేసి పక్కన మీ నేటివ్ లాంగ్వేజ్ ని సెలెక్ట్ చేసి కింద మీ మొబైల్ నంబర్ ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ సెలెక్ట్ చేసి వచ్చిన ఓటీపీ ఎంటర్ చేసి కింద సెర్చ్ చేస్తే ఇందులో మీ మొబైల్ నంబర్ పై అప్లై చేసిన ఓటర్ లిస్ట్ కింద వచ్చేస్తుంది. ఇప్పుడు ఇందులో మీ నేమ్ ఉందో లేదో చూసుకోండి. ఒకవేళ మ్యాచ్ అయితే సేమ్ పక్కన వ్యూ డీటెయిల్స్ ని సెలెక్ట్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. ఇక చివరిది, ఒకవేళ మీది చాలా పాత ఓటర్ ఐడి ఉండి ఇందాక చెప్పిన రెండింటిలోనూ మీ డీటెయిల్స్ చూపించకపోతే సెకండ్ ఆప్షన్ సెర్చ్ బై డీటెయిల్స్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇందులో సేమ్ పైన మీ స్టేట్ పక్కన లాంగ్వేజ్ ని సెలెక్ట్ చేసి నేమ్ కాలంలో మీ పాత ఓటర్ ఐడిలో ఉన్న నేమ్ ని ఇక్కడ ఎంటర్ చేయండి. అలాగే పక్కన మీ ఫాదర్ ఆర్ హస్బెండ్ నేమ్ ని కూడా ఎంటర్ చేయండి. తర్వాత కింద బర్త్ డీటెయిల్స్ లో మీ ఓల్డ్ ఓటర్ ఐడిలో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ ని లేదా పక్కన ఏజ్ ని ఏదో ఒకటి సెలెక్ట్ చేయండి. తర్వాత పక్కన మీ జెండర్ ని సెలెక్ట్ చేసి కింద మీ డిస్ట్రిక్ట్ అండ్ పక్కన మీ నియోజకవర్గం ని సెలెక్ట్ చేసి కింద క్యాప్చా ఎంటర్ చేసి సెర్చ్ చేయండి. ఇప్పుడు మీ పేరు కింద తప్పకుండా వస్తుంది, చూసుకోండి. ఇక్కడ ఒకవేళ ఇలా కూడా మీ నేమ్ రానట్లయితే ఇక చివరి ఆశ మీ ఇంటికి వచ్చే ఓటర్ స్లిప్ వచ్చే వరకు వెయిట్ చేయండి. లేదా రిస్క్ ఎందుకు అని అనిపిస్తే ఇప్పటికీ ఛాన్స్ ఉంది. న్యూ ఓటర్ ఐడిని పైన ఉన్న లింక్ లేదా వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని ఓపెన్ చేసి చూసి అప్లై చేసుకోండి. సో ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. జై హింద్.